ఏబిసి ఛానల్. లెట్స్ గో. అందరికీ నమస్కారం. చిత్రాలోచన పాడ్కాస్ట్కి స్వాగతం. ట్రిప్పింగ్ ఆన్ అనే సెగ్మెంట్లో ఇవాళ రఘువరన్ బీటెక్ ఆర్ తమిళ్ వేల ఇళ్ళ పట్టదారి. ఎస్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వెల్ రాజ్, స్టారింగ్ ధనుష్ అమ్లాపాల్, మ్యూజిక్ బై అనిరుద్. ప్రొడక్షన్ ఇస్ బేసికలీ విఘ్నేష్ శివన్స్ ప్రొడక్షన్ కంపెనీ. సో విఘ్నేష్ శివన్ అందుకే సినిమాలు ఉంటాడు. ఐ మీన్ లైక్ వండర్ బార్ ఫిల్మ్స్ అనేది విఘ్నేష్ శివన్ ఒక్కడే కాదు, ధనుష్ అండ్ అనిరుద్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ పార్ట్ ఇన్ ఇట్ అని నేను విన్నా. ధనుష్ యాక్చువల్లీ ధనుష్ అండ్ ఐశ్వర్య రజనీకాంత్ అంట మరి ఫౌండర్స్. ఐ థింక్ విఘ్నేష్ శివన్ వేరే ప్రొడక్షన్ కంపెనీ ఏమో మరి, ఐ డోంట్ నో. ఎనీవేస్, సో ఈ సినిమా 2014 ఐ థింక్ విఘ్నేష్ శివన్ స్టోన్ బెంచ్ అనేది ఉంటుంది, సంథింగ్ లైక్ దట్. ఓకే, మరి ఈ సినిమాలో ఎందుకున్నాడో తెలియదు విఘ్నేష్ శివన్ అసలు. అట్లా వచ్చిపోతాడు యాక్టింగ్ లో. అసిస్టెంట్, ఐ థింక్ సో. మేబీ సో 2014 లో సినిమా వచ్చింది. అప్పుడు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకుంటా. సినిమా థియేటర్లో చూడలేదు. అప్పుడు కొంచెం చదువు బిడ్డ టైప్స్ ఉంటుండే మనం. బట్ చాలా ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అదే ఎండింగ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లో ఉన్నాం ఆ టైంలో. సో చూడలేదు, చాలా బజ్ ఉండింది. తర్వాత ఎప్పుడో టీవీలో చూసాను, టీవీలోనో ల్యాప్టాప్లోనో పెట్టుకొని చూసాను అనుకుంటా. చాలా బాగుంటుంది సినిమా. అంటే లైక్ మాస్ సినిమా బేసిక్గా. ఓకే, అలా సోషల్ కామెంటరీ అవి ఇవి ఉంటాయి, కొంచెం చాలా బుల్షిట్ ఉంటుంది. అదే తమిళ్. సో మాకు రీసెంట్గా ఎవరో చెప్పారు తమిళ్ పైత్యం అనకండి భయ అని. బట్ కనబడుతుంది ఇప్పుడు ఈ సినిమాలో, ఇట్ ఈస్ ఎవిడెంట్గా కనబడుతుంది. సో కాంట్ హెల్ప్. అంతే కానీ, అండ్ వి డోంట్ మీన్ నో హార్మ్, ఆఫ్ కోర్స్, లైక్ దేర్ ఇస్ నో హేటెడ్ ఆబ్వియస్లీ, అలాంటివి ఏమి ఉండవు. సో బెటర్ వర్డింగ్ పైత్యం వదిలేసి తమిళ్ టేస్ట్ అనాలేమో మరి. అంటే అవుట్ సైడ్ వాడికి, స్కిన్ ఇన్ ది గేమ్ లేని వాడికి అలానే ఒక రకంగా కనబడుతుంది. దాన్ని ఎలాగ వర్ణించడం అనేది ఇట్ స్టిల్ బికమ్స్ ఒపీనియన్ అంతే. సో ధనుష్ 6 ప్యాక్ ఉంటుంది లాస్ట్ లో, అది కొంచెం కామెడీ ఉంటుంది. కాకపోతే అది తప్పితే ఐ థింక్ ఇట్ వాస్ an inside joke అనుకుంటా. he was constantly going shirtless for every film ఆ టైంలో. ప్రతి సినిమాకి he was going shirtless, so it became a trendish kind of joke అన్నమాట. మేబీ ఓకే, అంత తెలియదు మరి అప్పట్లో. నాకు ఎందుకో గుర్తుంది, ఆ 2 ఏళ్ళు కొంచెం 2-3 సినిమాలు థియేటర్లో సినిమాలు చూసేటోళ్ళము. సో ఇంకేం తెలియదు అనమాట. సినిమాలు థియేటర్లో చూసిన సినిమాలు చూసే అంతే తెలుసు, ఇంకేం ఇన్ఫర్మేషన్ తెలియదు ఎక్స్ట్రా. సో సినిమా నచ్చింది, పాటలు చాలా ఇష్టం. అండ్ వన్ సాంగ్ ఇస్ హాంటింగ్, అమ్మ. నాకు ఆ పాట ఎంత ఇష్టమో అంత భయం కూడా. ఆ పాట భయం ఎందుకు అంటే, ఐ థింక్ అంటే నాకు ఆ పాట పాడుకునేలా ఉంటుంది పాట. బట్ ఆ పాట పాడితే ఆ లైన్స్ విని ఒక భయము బాధ వస్తుంది. ఇది ఫక్, ఇది అయిపోయి ఆ సిచ్యువేషన్, నేను పాడుతున్నాను ఏంటి, ఇది నాకు అవ్వలేదు కదా ఇది అని. సో ఇట్స్ వెరీ హాంటింగ్. అంటే దరిద్రం ఏంటంటే పాట లిరిక్స్ ఆర్ వెరీ హాంటింగ్, పాట చాలా సూదింగ్, ఒక జోల పాట పాడినట్టు ఉంటుంది. సో హ్యూజ్ క్రెడిట్స్ టు అనిరుద్. అంటే ఆయన అట్లాంటి పాట ఇచ్చాడు అంటే, సో మల్టిపుల్ ఎమోషన్స్. అండ్ లిరిక్స్ కూడా ఇప్పుడు డైరెక్టర్ కూడా క్రెడిట్ ఇవ్వాలి ఖచ్చితంగా అక్కడ. బట్ ఇట్స్ వెరీ హాంటింగ్. నేను వినకుండా ఉండలేను, పాడకుండా ఉండలేను. ఆ రెండు ఉంటే అది ఏమంటారు, ఇట్స్ లైక్ అన్ హ్యాంగ్ ఓవర్ అనమాట. ముందు రోజు బాగానే ఉంటుంది, నెక్స్ట్ డే అబ్బా ఎందుకు ఇదంతా ఎందుకు చేసాం ముందు రోజు అనిపిస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇప్పుడు శాండీ చెప్పిన విషయమే, ఇది ఇంత నేను మాట్లాడినా ఈ పాట గురించి చర్చించినప్పుడు ఇదే చెప్పిండు నాకు. ఇదే సంగతి నేను వేరే ఫ్రెండ్తో కూడా మాట్లాడినా అనమాట. నేను ఈ పాట షేర్ చేసి ఏదో ఎందుకో డిస్కషన్ వస్తే అతను కూడా ఇదే అన్నాడు. లిటరలీ హీ టోల్డ్ ద సేమ్ థింగ్. నాకు ఆ ఫీలింగ్ ఎందుకు ఉండదు ఫార్చునేట్లీ, ఎందుకంటే నేను పాట పాడినప్పుడు నేను ఆ పాట ఉన్న ప్రపంచంలోనే ఎంజాయ్ చేస్తుంటా. ఆ పాట, ఆ సాహిత్యం నిర్మించిన ప్రపంచంలోనే ఉంటాను అనమాట. సో అక్కడ ఫీలింగ్ చాలా అతను కోల్పోయాడు, అతను నా వల్లనే జరిగింది అనే విధానంలో ఉంటాడు ధనుష్ క్యారెక్టర్ ఆ టైంలో. అక్కడే ఉండిపోతా. నేను
కొన్ని సార్లు ఎక్స్ట్రాపులేట్ చేసుకోను అనమాట కొన్ని విషయాల్ని. సో ఐ ఎంజాయ్ ద సాంగ్ దట్ ఈస్ యాజ్ ఈస్. హ్మ్. సో హ్మ్. బట్ నువ్వు కాకుండా వేరే ఫ్రెండ్ కూడా ఇదే మాట చెప్పిండనమాట. అసలు నా పాట వినలేనురా బాబు, చాలా అంటే చాలా బాగుంటది, బట్ నేను వినలేను మళ్ళీ మళ్ళీ అని అన్నాడు. యాహ్! యాహ్! సో, సినిమాకి ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సినిమాకి చాలా రివాచ్ వాల్యూ ఉంటుంది. లైక్ నువ్వు చూడొచ్చు మల్టిపుల్ టైమ్స్. అది ధనుష్‌కి చాలా క్రెడిట్ ఇయ్యాలి. ఎందుకంటే సెంట్రల్ క్యారెక్టర్ ధనుషే. సో, Yeah. ఆయన చుట్టూయే మిగతా అన్ని క్యారెక్టర్స్ ముందు ఆయనే ఇప్పుడు వాళ్ళ అమ్మతో గాని, వాళ్ళ తమ్ముడితో గాని, వాళ్ళ నాన్నతో గాని, అమలా పాల్‌తో గాని అందరితో కామెడీ జనరేట్ చేసేది ఆర్ ఆ చార్మ్ ఉంచేది ధనుష్. సో, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ధనుష్ వాస్ ఎయిమింగ్ ఫర్ దట్ కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో. ఇప్పుడు ధనుష్ చూసుకుంటే ధనుష్‌లో ఒక కమర్షియల్ సినిమా పడుతుంది. అట్లనే ఒక ఆర్ట్ టైప్ సినిమా ఉంటే 'కోట Yes. చెన్నై' ఒక 'అసురన్' అవి ఇప్పుడు అప్పటి నుంచి అదే 'అసురన్' చేస్తున్నాడు కమర్షియల్ కదా. సినిమా అనొచ్చు. బట్ ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. సో, బట్ ఇది ప్రాపర్ అంటే ప్రాపర్ మాస్ సినిమా. ఎలివేషన్‌లు పడతాయి. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. మళ్ళీ టిపికల్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కాదు. హీరో ఇంట్రొడ్యూస్ అయిన ఒక 5 నిమిషాలకు వస్తది. కానీ హీరో ఇంట్రడక్షన్ సాంగే. అవును. సో అండ్ మ్యూజిక్ అంటే సో ఇట్లా నేను అదే అంటా. ఇప్పుడు కమర్షియల్ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ ఎంత హెల్ప్ అయింది. పాటలకి ఇంకా 'లక్కన్న మాట నిలువెల్లి'కి ఇంకా జనాలు కోసేసుకుంటున్నారు. ఎస్. రైట్. అది ట్యూన్, లిరిక్స్ 2 కలిపి కదా! అట్లనే 100%. ఇప్పుడు మరి మనకొచ్చే కమర్షియల్ సినిమాలకి అసలు మనం పాటల గురించి మాట్లాడొద్దు. సో ఇది ఎక్కడ పోయింది? ఈ ఆలోచన ఎక్కడ పోయింది అనేది మేకర్స్ ఆలోచించుకోవాలి. సో ఇది చాలా సార్లు మాట్లాడాం కాబట్టి ఐ వోంట్ గో డీప్ ఇంటూ దట్. బట్ యప్. అదైతే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ సినిమాని ఒక వేరే లెవెల్‌కి తీసుకెళ్ళిపోయింది పాటలు బేసిక్‌గా. 'లక్కన్న మాట నిలువెల్లు' ఆర్ 'చూడండి సారు' ఇంకా సో యాహ్! మేమిది రోస్ట్ మార్టం లిఖిత్ ఇంకా అవినాష్ వాళ్ళతో చేసిన ఎపిసోడ్‌లో కూడా పాటల గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్కషన్ ఉండే అనమాట. కమర్షియల్ సినిమా పాటలు ఎందుకు అలా ఘోరంగా తయారవుతున్నాయి రాను రాను అని. ఈ సినిమా ఈ సినిమా 2 విషయాలను చెప్తది. శాండీ చెప్పినట్టు సాహిత్యంలో ఆ వాల్యూ ఉంటది పాటలల్లో. అంటే తెలుగు పాటలు అన్ని రాసింది రామ్‌జో గారు. సో హ్యూజ్ క్రెడిట్స్ టు హిమ్. అండ్ ఆయన అప్పట్లో ఈ సినిమా ఆల్బమ్ 2 నేను తమిళ్ ఇంకా తెలుగు 2 వినేటోడిని. 2 నా ఫోన్‌లో ఉండేవి. 2 ఆల్బమ్స్ నాకు ఫుల్ ఎక్కేసినాయి అనమాట. సో తెలుగులో ఈ లిరిక్స్ రాసింది ఈయనని నాకు తెలియకుండానే అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట. సో రామ్‌జో గారు అప్పటి నుంచి ఉన్నారు. హీ వాస్ దేర్, బట్ మనం గుర్తుపట్టలేదు అనమాట, గుర్తించలేదు రామ్‌జో పలానా అని. సో ఇప్పుడు మరి రిలీజ్ అయినప్పుడు మీరు చూసి ఉంటారు. సో యుడ్ హావ్ సీన్ అసలు లక్కన్న మాట నిల్లు గట్ల ఎగిరిపోయి ఒక థియేటర్లో ఉన్న జనాలందరూ 400-300 మంది లిరిక్స్తో పాటు లైక్ సాహిత్యాన్ని ప్రాపర్గా పాడుతున్నారు. అంటే ఏ లెవెల్లో వాళ్ళు ఆ పాటకి రెజొనేట్ అయినారు అండ్ ఎంత ఎక్కేస్తే కానీ మీకు లిరిక్స్ గుర్తుండవు. సో క్రెడిట్స్ టు రామ్‌జో గారు. సో పాట గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం తర్వాత. అండ్ సాహిత్యం గురించి చెప్తుంది ఈ హౌ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి పాటలకి. ఆయన డైరెక్టర్ కానీ తెలుగులో వీళ్ళు రాస్తున్నప్పుడు తెలుగులో శ్రవంతి రవికిషోర్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ డబ్బింగ్ చేయించినారు. సో దే టుక్ అ లాట్ ఆఫ్ కేర్. అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాటి గురించి 2-3 పాయింట్లు ఉన్నాయి, చెప్తాను. అయితే పాటల విషయంలో అది చేసినది కనబడుతుంది. అది కాకుండా కూడా మ్యూజిక్ విషయంలో చాలా చోట్ల ఎక్కడైతే డ్రామా జరుగుతుందో, వాళ్ళ నాన్నతో ఇతను ఆర్గ్యూ చేస్తున్నా కానీ, వాళ్ళ తమ్ముడిని హరాస్ చేస్తున్నప్పుడు, బుల్లీ చేస్తున్నప్పుడు, కాపాడుతున్నప్పుడు కానీ, ఆర్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి కొట్లాడుతున్నప్పుడు కానీ, కొన్ని పీక్ పాయింట్స్ దగ్గర తప్పిస్తే ఎక్కడ కూడా మ్యూజిక్ ఉండదు. చాలా వరకు నార్మల్ అక్కడ ఉండే సౌండ్‌తోనే క్యారీ ఆన్ అయితా ఉంటది సినిమా. ఆర్ ధనుష్ చెప్పే డైలాగ్స్ గాని, వాళ్ళ అమ్మ చెప్పే డైలాగ్, వాళ్ళ నాన్న చెప్పే డైలాగ్స్ అక్కడ చాలా స్పష్టంగా వినపడుతూ ఎక్కడ కూడా మ్యూజిక్ టేక్ ఓవర్ చేయదు. నువ్వు ఇలా ఫీల్ అవ్వాలిరా ఇప్పుడు అని చెప్పదు ఎక్కడ కూడా. వాళ్ళ అమ్మతో కూర్చొని మాట్లాడుతుంటాడు పైన. సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్‌కే. దూరంగా ఉంటే తారలు కనపడితే గాని మన చేతులకు అందవమ్మా అని. ఇవన్నీ చెప్తుంటాడు. అక్కడ కూడా ఏది ఇక్కడ ఎమోషనల్ బీజీఎం మనం వయలిన్ పెట్టేయాలని చెప్పేసి ఏమి కొట్టడు అనిరుద్. సేమ్ అనిరుద్ లుక్ వాట్ హీ డిడ్ ఫర్ జైలర్. నాకు జైలర్ సినిమా నచ్చలేదు, నాకు ఎక్కలేదు కూడా. జైలర్ సినిమాలో రైటింగ్లో ఏం లేదు అండ్ అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ నాకేం నచ్చలేదు. అంత సాలిడ్గా క్యారెక్టర్స్ అక్కడ ఎక్కడ డెవలప్ అవ్వలేదు. కానీ ప్రతి సీన్ని, ప్రతి షాట్ని అన్నీ మళ్ళీ సోమోషన్లో ఉన్న ఇట్ స్టార్ట్స్ విత్ అనిరుద్ బీజిఎం అండ్ ఎండ్స్ విత్ అనిరుద్ బీజిఎం. దేర్ ఈస్ నథింగ్ మోర్ సబ్స్టాన్షియల్
వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ స్క్రీన్ అని నాకు అనిపిస్తుంది. సో రెండు మళ్ళీ కమర్షియల్ సినిమాలే, రెండిట్లో హీరో ఎలివేషన్లు ఉంటాయి, పాటలు ఉంటాయి. సరే జైలర్లో అన్ని పాటలు ఉండవు, అంటే లైక్ ఓన్లీ ఒక సాంగ్ ఉంటుంది అనుకున్నాం. ఇట్స్ లైక్ మోడర్న్ వర్షన్ ఆఫ్ కమర్షియల్ సినిమా అని అనుకుందాం. కానీ ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? అండ్ మరి డైరెక్టర్లు కూర్చొని అయ్యా నువ్వు ఇప్పుడు కొట్టాలయ్యా, మాకు సినిమాని లేపాలయ్యా అని చెప్పేసి అనిరుద్ధ్కి ఎక్కువ డబ్బులు ఇచ్చి 10 కోట్లు 15 కోట్లు ఇచ్చి చేయ అని చెప్తున్నారా? లేదా అనిరుద్ధే లేదు ఇక్కడ నేను లేపుతాను, నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్పి నెల్సన్ దిలీప్ కుమార్కి చెప్తున్నాడా? నాకు తెలియదు. సో ఇది ఒక ఎండ్లెస్ డిస్కషన్. అంటే ఇప్పుడు లియో 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 చూసినా అంతే ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. లియోలో కూడా లైక్ బట్ లియోలో ఇంకా ఇంటర్ కట్స్ వాడితేనే ఆడతాడు, కానీ జైలర్లో అయితే చాలా బ్లాండ్ ఉంటుంది. లియోలో అట్లీస్ట్ నీ ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్లో ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే, నీ రైటింగ్ ఏ లెవెల్లో కనకరాజ్ ఉంటాడో మ్యాచ్ చేస్తూ ఉంటాడు అనిరుద్ధ్. ఓ పాయింట్ తర్వాత ఐ డెఫినెట్లీ అగ్రీ. సెకండ్ హాఫ్ అసలు బ్లాండ్ ఉంటుంది లియో కూడా, నాకైతే అలా అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు, సో ఈ సినిమా కూడా ఐ థింక్ బెస్ట్ క్యారెక్టర్స్ని ఎక్స్ప్లోర్ ఆర్ సో సినిమా స్టోరీ జనాలకి ఎవరికైతే తెలియదో సినిమా స్టోరీ ఏంటి అంటే, ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ ఉంటాడు, వాడు తెలుగు మీడియంలో చదువుకున్న వాడు అయి ఉంటాడు, అండ్ వాడికి జాబ్ దొరకదు. అండ్ జాబ్ ఎందుకు దొరకదు అంటే వాడికి నచ్చిన ఫీల్డ్లోనే, ఇప్పుడు మా పృథ్వీ ఎట్లయితే జర్మనీ వెళ్ళాడు అట్లా వాడికి నచ్చిన సో వాడికి నచ్చిన ఫీల్డ్ సివిల్ ఇంజనీరింగ్లోనే వాడు జాబ్ తెచ్చుకోవాలనుకున్నాడు. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే జాబ్స్ ఉండవు బయట. అండ్ అది ఎవరి మిస్టేక్ తర్వాత కొద్దాం, అది లాస్ట్ ఇండియా విషయం. ఇండియాలో వాడు దాంట్లోనే వెతుకుతూ ఉంటాడు జాబ్, వాడికి రాదు ఉండదు. అండ్ ఎవెన్చువలీ ఒక సీన్లో దెర్ ఇస్ సమ్ ఏదో వాళ్ళ అమ్మకి వాడికి వాళ్ళ నాన్నకి గొడవ అవుతుంది, అండ్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు వాడు, వాళ్ళ అమ్మాయి చనిపోతుంది. అండ్ దెన్ వాళ్ళ లైఫ్ రాక్ బాటంకి వెళ్ళిపోయినప్పుడు ఈ సమ్హౌ త్రూ హిస్ మదర్ ఓన్లీ వాళ్ళ అమ్మ ద్వారానే ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీ బికమ్స్ బిగ్గర్ అండ్ ఈ ఎవెన్చువల్లీ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ది ఎండ్. అంటే వాడు ఒక ప్రాజెక్ట్ పెద్ద సివిల్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తాడు. దట్ ఈస్ ద కంక్లూజన్. సో రఘువీరన్ సో కంక్లూజన్ ఏంటి అంటే, ఎండ్కి వీళ్ళలాగా చాలా మంది ఉంటారు, ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ నచ్చి తీసుకున్న వాళ్ళు ఉన్నారో దే ఎవెన్చువల్లీ కమ్ బ్యాక్ టు సివిల్ ఇంజనీరింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, అండ్ అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. బట్ ఇదంతా సబ్ టెక్స్ట్ అనుకుందాం. బట్ ఎట్ ది ఎండ్ హీరో రఘువరన్ బీటెక్ వాడు బీటెక్ చేసిన ఒక సార్థకత అయితే వచ్చింది. ఆ సార్థకత ఏంటి అంటే వాడు సివిల్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తాడు. సో ఇది స్టోరీ. సో క్యారెక్టర్ సో నాకేమనిపించింది అంటే, ఫస్ట్ 15 minutesలో చాలా చాలా గ్రేట్ రైటింగ్ ఎక్కడ ఉంటుంది అంటే, ధనుష్ రఘువరన్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కాన్షియస్గా ఎస్టాబ్లిష్ చేస్తాడు వీడు చాలా సెల్ఫ్ అవేర్ ఉన్నాడని. ఎందుకంటున్నా అంటే, ఎప్పుడైతే ఒక షాట్లో ఉంటాడు, ఖాళీగా ఉన్నవాడు ఎప్పుడు గట్టిగానే ఉండాలి, లేకపోతే ప్రతిదానికి వంచేస్తాడు అంటాడు. సో వాడికి తెలుసు వీడిని వేసుకుంటారని తెలుసు, వాడికి అలవాటు అయిపోయింది, వాడు చెప్పడానికి చెప్తున్నాడు కానీ. సో వాడు చాలా సెల్ఫ్ అవేర్, నేను ఖాళీగా ఉన్నాను అన్న విషయంలో చాలా సెల్ఫ్ అవేర్ ఉంటాడు. అండ్ హీ నోస్ వాట్ హీ వాంట్స్ టు డూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. వాడికి తెలుసు వాడేమి ఎయిమ్లెస్గా లేడు, బేసిక్గా గాలి తిరగట్లేదు. ఈవెన్ దో ద ప్రొజెక్షన్ అవుట్ సైడ్ ఇస్ దాట్ రఘువరన్ అనే క్యారెక్టర్ చాలా సెల్ఫ్ అవేర్ ఉన్నాడు. ఎందుకంటే వాడు ఫస్ట్ ఆ డైలాగ్ అంటాడు, తర్వాత వాడికి తెలుసు అంటే కాల్ సెంటర్లో పనిచేస్తే డబ్బులు వస్తాయని తెలుసు, చేయడు. ఇప్పుడు వాళ్ళ నాన్న తిడుతున్నా పొద్దున్న లేపుతున్నప్పుడు తిడుతూనే ఉంటాడు కదా. అవును, తిడుతూనే ఉన్నప్పుడు కూడా లేవడు, అంటే వాడికి తెలుసు, లైక్ హీ నోస్ ఇదే అవుతుంది అని. సో అది ఇంకొక సీన్ కూడా ఉంటుంది వేర్ వి క్లియర్లీ సీ దట్ హీస్ వెరీ సెల్ఫ్ అవేర్. అంటే సెల్ఫ్ అవేర్ ఉన్నాడు రఘువరన్ అని కనబడుతుంది. సెల్ఫ్ అవేర్ ఉంటూనే ఇంకో క్రేజీ ప్లే ఏం చేస్తాడు అంటే, వాడికి ఈగో బ్యాటిల్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ నాన్నతో వాడికి ఇష్యూస్ ఉంటాయి, నన్ను సాగొట్టకరా బాబు. అండ్ వాడికి ఆ నాన్నతో ఇష్యూస్ కన్నా వాడికి సిబ్లింగ్తో కంపారిజన్ చేసేటప్పుడు వాడికి చాలా మండిపోతుంది అనమాట. వాడు నేను ఎందుకు ఒకటేలా ఉండాలి, ఎందుకు వాడు సో జనరలీ అది పేరెంట్స్ చేస్తూ ఉంటారు. లక్కీలీ నన్నైతే కంపేర్ చేయరు మా వాళ్ళు, ఐఎమ్ వెరీ లక్కీ దట్ వే. బట్ అంటే లైక్ యూ వాంట్, అంటే సొసైటీ పరంగా నువ్వు సెటిల్ అవ్వాలనేది పేరెంట్స్ ఆలోచన, కోట్ అండ్ కోట్ మిడిల్ క్లాస్. ఐ డోంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో.
బట్ ఆ సొసైటీయే కదా, ఇప్పుడు ఆ సొసైటీయే వీడిని అట్లా తయారు చేసింది రఘువరన్ని కూడా. సో వాడు అట్లా స్టబర్న్ అయిపోయి నేను తెలుగు మీడియం చదువుకున్నా నేను. సో పాయింట్ ఏంటి అంటే నేను చదువుకున్న దానికి ఉద్యోగాలు లేవు అన్నది పాయింట్. ఫస్ట్ హాఫ్ అంతా నేను చదువుకున్న దానికి ఉద్యోగాలు లేవు. బేసిక్గా ఉద్యోగాలు లేవు ఎందుకంటే అక్కడ ఆ చదువుకు అవసరం లేదు. 10 ప్రాజెక్టులే ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు 10 లెట్స్ సే 10 ప్రాజెక్టులు ఉన్నాయనుకో, ఒక్కొక్క ప్రాజెక్ట్లో 10 మంది కావాలనుకో, 100 మంది ఇంజనీర్లే కావాలి నీకు. కరెక్ట్. నీకు సిటీలో 100కి పైగా కాలేజీలు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 60 మంది సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి జాబ్లు? యా సో ఆ రేషియో ఎప్పుడు మ్యాచ్ అవ్వదు, ఆ రేషియో ఎప్పుడు అన్ఈవెన్ ఉంటుంది. సో వీ కాంట్ మ్యాచ్ దట్. బట్ అదే వీళ్ళ ఆర్గ్యుమెంట్ అదే, రావాలని. ప్రాబ్లం ఏంటి అంటే మన వాళ్ళు ఫ్రీగా ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేస్తారు, ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి డబ్బులు పెట్టి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ స్టెమ్ కోర్సెస్ ఇండియాలో చాలా ఫేమస్ కాబట్టి చేసుకుంటూ పోయారు, ఏదో ఒక జాబ్ వస్తుందిలే అని. జాబ్ సెక్యూరిటీ, మిడిల్ క్లాస్ మెంటాలిటీ బేసిక్గా. బట్ ఇప్పుడు జాబ్స్ ఎస్ రావట్లే. ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటి అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్ నాట్ డూయింగ్ మాస్ హైరింగ్స్ ఎనీమోర్. 60-70% డ్రాప్ ఇన్ ప్లేస్మెంట్స్ అంట. దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. ఇప్పుడా కరెంటా? సో లాట్ ఆఫ్ సీఈఓస్, పారస్ చోప్రా అని ఒక ఆయన ఉంటాడు, కునాల్ షా, వీళ్ళందరూ ఏమన్నా ఈ చేంజ్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్. బికాజ్ మన కంట్రీలో దరిద్రం ఏంటి అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్ ట్రైనింగ్స్ ఉంటాయి కదా. ట్రైనింగ్ అంటే ఏంటి, నీకు వాడు నేర్పిస్తున్నాడు, అది ఎక్కడ నేర్పియాలి? కాలేజ్లో నేర్పియాలి. కానీ కాలేజ్లో స్టూడెంట్ నేను మళ్ళీ నేర్పిస్తాను నీకు, నాకు కావాల్సిన పని ఇది పలానా నీకు అది నేర్పిస్తా. సో అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ వీళ్ళందరూ ఎందుకు నేర్పించారు అంటే వీళ్ళకి అంత రిక్వైర్మెంట్ ఉండింది. సో వీళ్ళు ప్రాజెక్ట్స్ తీసుకుని వచ్చేవాళ్ళు, అందుకే బెంచ్ కాన్సెప్ట్ ఉంది కదా అక్కడ. ప్రాజెక్ట్స్ తీసుకుని వచ్చేవాళ్ళు, ఆ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. దే కాంట్ ఎఫర్ట్. సో ఎవడైనా కంపెనీని వెళ్ళిపోయాడు అనుకో, దే కాంట్ ఎఫర్ట్ దట్ ఆ గ్యాప్ ఏదైతే వేరే వాడు వచ్చి నేర్చుకుని చెయ్యాలి, ఈ గ్యాప్ ఎఫర్ట్ చేయలేరు వాళ్ళు. సో ఏం చేస్తారు, ముందే ఒకరిని బెంచ్ మీద పెట్టుకుని వాడిని అట్లా నడిపిస్తూ ఉంటారు. సో వాడు ఎవడైతే కంపెనీ నుంచి వెళ్ళిపోగానే వాడు కొత్త, సో ఇట్ వర్క్స్ 2 ways. కొత్త ప్రాజెక్ట్ కూడా తీసుకోవచ్చు, ఆర్ ఎవడైనా వెళ్ళిపోయినా వీడిని రీప్లేస్ చేసి, ఆర్ వాడిని ఇద్దరితో రీప్లేస్ చేసి నువ్వు పని ముందుకు సాగించవచ్చు. సో దట్ ఈస్ వై ద కాన్సెప్ట్ ఆఫ్ బెంచ్ ఎగ్జిస్ట్. అండ్ ఆల్సో సో ఆ లెవెల్కైనా వాడు మ్యాచ్ అవ్వాలి అంటే వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి మళ్ళీ, అంటే నువ్వు నేర్పియాలి పనిని. అంటే నువ్వు 4 ఏళ్ళు చదివింది బొక్క. సో బట్ నౌ కంపెనీస్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ దట్. మేక్ హిమ్ ఎక్విప్ చేసేసి బఫర్లో పెట్టేసుకుంటాడు, అండ్ వాడు అఫోర్డ్ చేయగలరు ఎందుకంటే చీప్ లేబర్ కాబట్టి. బట్ కంపెనీస్ ఆర్ మూవింగ్ అవే, ఎందుకంటే వన్ ఇస్ జనరేటివ్ అయ్యాయి, అంటే అది ఇంకా అంత ఫోర్స్ అంతే చేసేస్తుంది అంటే లేదు, ఇట్ ఇస్ నాట్ డూయింగ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఎవెన్చువలీ అంటే మార్కెట్ స్లో ఉంది కాబట్టి వీడు హైర్ చేసుకోవట్లేదు, లాటరల్ గానే హైర్ చేసుకుందామని టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా ఫిక్స్ అవుతున్నాయి. సో వాట్ ఎవర్ ఆర్గ్యుమెంట్ దట్ ఏదైతే ఆర్గ్యుమెంట్ రఘువరన్ బీటెక్ సినిమా చేస్తుందో ఎట్ ది ఎండ్ క్యాపిటలిజం, కోనీ క్యాపిటలిజం ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇట్ మేక్స్ 2 కాన్ఫ్లిక్టివ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ చేయాలంటది, బట్ క్రోనీ క్యాపిటలిజం రాంగ్ అంటది. బట్ హిస్టారికలీ ఇండియాలో లాస్ట్ లిబరలైజేషన్ తర్వాత మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ ప్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే ప్రైవేట్ కంపెనీస్. ఉండాలి, పెరగాలి. అంటే అగైన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు కదా ఇంగ్లీష్ లో, అలాంటివి ఉండాలి, అలాంటివి ఎగ్జిస్ట్ అవ్వాలి. అండ్ అప్పుడు అలాంటివి ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే మళ్ళీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. బట్ గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ బీయింగ్ ఇన్ బిజినెస్ అనేది కూడా ఉంటుంది, అది నిజమే. నో, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ బీయింగ్ ఇన్ బిజినెస్, దట్ ఈస్ ట్రూ. ఇట్ హ్యాస్ టు రెగ్యులేషన్ ఉండాలి, రెగ్యులేటరీ ఉండాలి. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇఫ్ people don't know, highly recommend reading this book called Let's Talk Money by Monica Hallan. So దాంట్లో there is a small chapter called mutual funds. అప్పుడు ఆవిడ చెప్తుంది అంటే సెబీ యాజ్ ఎ రెగ్యులేటరీ బాడీ ఎంత మంచి పని చేస్తుందంటే ఫర్ మ్యూచువల్ ఫండ్స్. సో ఏవైతే సేఫ్టీ నెట్స్ ప్రొవైడ్ చేయాలో రీటైల్ ఇన్వెస్టర్కి అవన్నీ సెబీ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందట. బట్ ఎనీవే, సో ఎనీ బిజినెస్ నీకు ఆ సేఫ్టీ నెట్, ఆ రెగ్యులేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ బిజినెస్. బట్ రఘువరన్ బీటెక్ అదే కాన్ఫ్లిక్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఇట్ షోస్ క్రోనీ క్యాపిటలిజం ఆన్ వన్ సైడ్ అండ్ ఇట్ షోస్ గవర్నమెంట్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ జాబ్స్ ఆన్ ది అదర్ సైడ్, అండ్ ఇట్ షోస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఆన్ వీళ్ళ మధ్యలో కొట్టుకునే అన్ఎంప్లాయిడ్ పీపుల్. కొన్ని అన్ఎంప్లాయిడ్ పీపుల్ తో సర్ఫేస్ లెవెల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్ అంటే రైటింగ్ పరంగా. బట్ క్యాపిటలిజం లేకపోతే నీకు జాబ్స్ రావు. గవర్నమెంట్ కాంట్ ప్రొవైడ్ దీస్ మెనీ జాబ్స్ ఫర్ షూర్. అయితే గివెన్ గవర్నమెంట్ కాంట్ ప్రొవైడ్ దీస్ మెనీ జాబ్స్ బికాస్
గవర్నమెంట్ పని అది కాదు బిజినెస్ లో ఉండడం. గవర్నమెంట్ ఉన్న పోలీస్ సీట్లే ఫిల్ చేయట్లేదు చాలా స్టేట్స్ లో, అది వేరే విషయం. బట్ గవర్నమెంట్ అన్ని జాబ్స్ ప్రొవైడ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ అస్సలు చేయలేదు. సో ఇన్ దాట్ సెన్స్ ఇట్ ఈస్ వెరీ లైక్ ఏదైతే చెప్పాలనుకుంటుందో ఇట్స్ వెరీ లైక్ సర్ఫేస్ లెవెల్. బికాస్ నేను తమిళ్ పైత్యాన్ ఎందుకన్నా అంటే దిస్ క్రోనీ క్యాపిటలిజం థింగ్ కమ్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ప్రతి సినిమాలో ప్రతిసారి ఉంటుంది అసలు. యా అసలు మొన్న వాట్ ఇస్ దట్ సినిమా, ఇండియన్ 2తో టీజర్ వచ్చిందయ్యా. అవి నేను చూసిన నేను, ఎందుకంటే ఆఫ్ కోర్స్ కమల్ హాసన్, శంకర్ అవన్నీ ఇండియన్ అయిపు ఉంటుందని. దాంట్లో కూడా హీ స్టిల్ మేకింగ్ ద సేమ్ ఆర్గ్యుమెంట్స్ దట్ హీ మేడ్ ఇన్ శివాజీ, దట్ హీ మేడ్ ఇన్ ఒకే ఒక్కడు. అంటే సర్ఫేస్ లెవెల్లో వాట్ ఎవర్ ఈ షోన్ ఇన్ ద టీజర్. నేనేమి ఆ సినిమా మొత్తం అదే ఉంటుంది అనుకోవట్లేదు, బట్ అక్కడ కూడా అదే కనపడుతుంది మరి నాకు. అదే ఫ్లేవర్ కనపడుతుంది. అండ్ యు నో వాట్, తమిళనాడులో చాలా బిజినెస్ రన్ అవుతాయిరా. ఇప్పుడు క్లాత్ కుట్టేవి అవన్నీ తమిళనాడులో బాగానే, హ్యూజ్ బిజినెస్. సేలం అక్కడ అటు సైడ్ అంతా. అండ్ చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి తమిళనాడులో. సో క్యాపిటలిజం సర్వైవ్ అయితే క్యాపిటలిజం మీద నడుస్తుంది కంట్రీ, ఐ మీన్ ఆ స్టేట్. బట్ ఇట్స్ సోషల్ స్టేట్ ఆల్సో. అంటే లైక్ వెల్ఫేర్ పాలిటిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి తమిళనాడు. బట్ ఫ్యాక్టరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో బయటికి ఒకటి లోపల ఒకటి, బయటికి ఒకటి లోపల ఒకటి ముసుగులో నడుస్తూ ఉంటాయి. అండ్ ఇట్ ఇస్ లైక్ దాట్ కి ద్రవిడియన్ పాలిటిక్స్ అట్లా పెక్యులర్ పాలిటిక్స్ నువ్వు తమిళనాడులోనే చూస్తావు. బట్ ఆల్సో యూ సీ, అంటే గల్లీ తిరగంగానే గుడి చూస్తావు నువ్వు. సో రెండు చూస్తావు అక్కడ. ఇప్పుడు అంటే ల్యాండ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు అదే దట్స్ ర్యాబిట్ హోల్ అగైన్. మళ్ళీ ఇప్పుడు దాంట్లోకి వెళ్తే ఇక్కడికి వెళ్ళిపోతుంది. బట్ పుల్లింగ్ ఇట్ బ్యాక్ టు రఘువరన్ బీటెక్ సినిమాలో అండ్ రఘుబన్ పాత్ర గురించి కూడా మాట్లాడితే, ఇప్పుడు అతను సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి సివిల్లో ప్రొవైడ్ చేయలేదని శాండీ అన్నాడు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదని, విచ్ ఇస్ ట్రూ. అండ్ మెకానికల్ కూడా అదే కథ. ఇప్పుడు మీరు మెకానికల్ తీసుకున్నా, సివిల్ తీసుకున్నా, అండ్ కొంత ఎక్స్టెంట్ వరకు ఈసీ, ట్రిపుల్ ఈ, నేను జనరలైజ్ స్టేట్మెంట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది జరుగుతుంది ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ జరుగుతుంది. ఈ ఫీల్డ్స్లో గ్రాడ్యుయేట్ అయిన ఇంజనీర్స్ ఎవరు కూడా అక్కడే కంటిన్యూ అవ్వాలనుకోరు, ఎందుకంటే ఆపర్చునిటీస్ ఉండవు. అండ్ ఎస్పెషలీ తెలుగు స్టేట్లో చదివిన వాళ్ళకైతే అసలు ఉండదు, ఎందుకంటే జియోగ్రఫికల్లీ కొన్ని విషయాలు కొన్ని స్టేట్లోనే జరగగలవు, కొన్ని విషయాలు కొన్ని సంస్థలు కొన్ని స్టేట్లో ఎస్టాబ్లిష్ చేయలేరు. ఈ ఫ్యాక్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి తెలియదు. అండ్ పేరెంట్స్కి తెలియకుండా ఇంటర్మీడియట్లో తోసేస్తారు, అక్కడిక్కడికి తోసేస్తారు. బీటెక్ అంటే బీటెక్, ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ అని. అండ్ ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల అక్కడ నుంచి ఈ సర్కిల్లో పడి గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళందరికీ తర్వాత రిలేషన్ వస్తుంది. ఒక థర్డ్ ఇయర్లో ఎవరో మంచి ప్రొఫెసర్, జ్ఞానమున్న ప్రొఫెసర్ చెప్తాడు, మీరు వేస్తున్నంత వేస్ట్ రా, ఫోర్త్ ఇయర్లో మీకు ఐటీ కంపెనీలు వస్తే దాంట్లో కూర్చోండి అని. అప్పుడు ఇట్లా ఫ్లిప్ అవుతుంది అనమాట. ఓ షిట్, ఈయనేంది రియాలిటీ చెక్ ఇస్తున్నాడు నాకు అని. అప్పటి వరకు నువ్వు ఏదో ఊహల్లో బతుకుతూ ఉంటావు. సరే, రియాలిటీ చెక్ కొట్టిన తర్వాత నువ్వు ప్రీ ప్లాన్డ్గా ఏమీ చేయకపోతే ఇమీడియట్గా అందరు చేసేది ఏంటి, ఫ్లై ఆఫ్ టు యూఎస్ఏ ఆర్ కమ్ టు జర్మనీ లైక్ మీ అండ్ డూ సంథింగ్ దట్ ఈస్ ప్రాబ్లీ ఇర్రెలవెంట్ టు వాట్ యూ స్టడీడ్ ఇన్ ద పాస్ట్ 3-4 years కదా. అదే చేస్తారు. సో దట్ హెస్ బీన్ హ్యాపెనింగ్. ఎందుకంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద రూట్స్ అండ్ సీ, అక్కడ అలా ఉంది, అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టే పైన జరిగే విషయాలనే జరుగుతూ ఉంటాయి. సో లైక్ బట్ అదే అగైన్ చదివిన దానికి చేసేదానికి ఎప్పుడు సంబంధం ఉండదు అంటారు నేనైతే. బట్ లాట్ ఆఫ్ పీపుల్ మై డిసగ్రీ. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు సినిమా. సో సినిమాలో సెంట్రల్ క్యారెక్టర్ ఇట్లా పివట్ అయితే రఘువరన్, కానీ రఘువరన్ కి పివట్ వాళ్ళ అమ్మాయి. అండ్ ఆవిడికి ఎంత శారదా అనుకోరు కదా ఆవిడ పేరు, శరణ్య గారు యాక్టర్. శరణ్య సారీ. I'm a huge fan, bro. Huge fan. Yeah, who is not? Fan kaadu, who is not? Yeah. From Nayakan, నేను నాయకన్ సినిమా చూసినప్పుడు ఓ ఈవిడా హీరోయిన్ అనుకున్నా అప్పుడు. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఈ సినిమా 24, హ్యూజ్ ఫ్యాన్. ఆ 24 లో కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కట్ అవుతాయి కదా, మస్తు క్రేజీ అసలు, హ్యూజ్. అంటే లైక్ ఇప్పుడు ఇవాళ రఘువరన్ లో కూడా ఒక సీన్ కి వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ కట్ అయ్యి వాడు ఇట్లా స్పెక్స్ పెట్టుకుని నడుస్తూ ఉంటాడు, పక్కన ఆవిడ ఇట్లా చిన్న పిల్లని చూస్తూ ఉంటుంది. బ్రో ఇట్లా ఆ మదర్లీ ఫీలింగ్ ఆవిడ కళ్ళల్లోంచి స్క్రీన్ మీద ఇట్లా పొంగుతుంది. అంటే అట్లా ఎట్లా యాక్ట్ చేయగలరు అది. ఇట్ ఇస్
నాలాంటోడికి ఇప్పుడు నన్ను వేసుకుంటారు జనరల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవరా నీకు అని. ఐ అగ్రీ ఆల్సో. ఈ అమ్మ నాకు ఆన్ వీడియో పాడ్కాస్ట్ లో మాట్లాడేటప్పుడే ఎక్స్ప్రెషన్స్ ఉండవు, బ్లాండ్ ఉంటది నా ఫేస్. ఆవిడ యాక్ట్ చేస్తుంది అసలు యా క్రేజీ అసలు. కళ అంతే. అండ్ అదేలే ఆ లెవెల్ యాక్టర్ ఆవిడ. అండ్ క్వింటెసెన్షియల్ అమ్మ పాత్రని పోషించగల యాక్టర్. అది కాకుండా మళ్ళీ అన్ని సేమ్ ఉంటాయని కూడా కాదు. సో రోహిణి గారు ఎంతైతే ఇష్టమో మాకు, అండ్ రోహిణి గారి పాత్ర ఎలా అయితే చేస్తారో, అంటే ఎలా హ్యాండిల్ చేస్తారో, అన్ని పాత్రలు పేపర్ పైన సిమిలర్గా కనిపించిన రాతలో ఇప్పుడు ఈమె కూడా శరణ్య గారు కూడా అదొక రకమైన తీసుకొస్తారు అనమాట. సో 24లో కొంచెం అమాయకంగా ఉంటుంది, ఇందులో అమాయకం ఉండదు. ఆవిడకి తెలుసు. అండ్ ప్రేమ గురించి విషయం వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఎలాంటి కథలు పడ్డాడో ఏదో పని చేసుకుంటూ కళ్ళ కింద చెప్తా ఉంటాడు, నువ్వు పతితులుగా చేస్తున్నట్టు చెప్తా ఉంటాడు. కొడతాడు మీ నాన్న, కొట్టిండు అవన్నీ, లైక్ ఫైట్ గురించి చెప్తున్నప్పుడు. సో అవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ అద్దాలు అయితే నేను ఇవాళ గమనించిన, ఇట్స్ గ్రేట్ టచ్. ఆవిడ వేసుకున్న అద్దాలే అతను కూడా వేసుకుంటాడు. సో ఈస్ లిటరలీ సీయింగ్ ద వరల్డ్ త్రూ హర్ ఐస్. అండ్ ఆవిడే వేరే అమ్మాయి రూపంలో వచ్చి తనకు ఆపర్చునిటీ ఇవ్వడం, అవన్నీ గ్రేట్ టచెస్. అవన్నీ లైక్ బ్యూటిఫుల్ ఉంటాయి. అంటే సినిమాలో చాలా సార్లు అదే కదా, అంటే కమర్షియల్ సినిమా కాబట్టి స్పెల్ అవుట్ చేస్తాడు కి సురభి నేను మా అమ్మని చూసుకుంటానండి, అందుకే అంత రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాడు? వాడు వాళ్ళ అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్లే వాడు చచ్చిపోతాడు. ఎట్ సమ్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ హిస్ బ్రెయిన్ ఆర్ ఇంకా ఉంది, మేజర్ పార్ట్ ఆఫ్ హిస్ బ్రెయిన్ లో ఉంది కాబట్టి ఇంకా గిల్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ అదే కదా, ఈయన పేరేంది, వివేక్ గారి క్యారెక్టర్. నేను ఏదో జనరల్ ఆడియన్స్ లా రియాక్ట్ అయ్యానండి అని చెప్పేసి అది పెట్టడం, మనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము. ఎందుకంటే అప్పటివరకు మనకి డైరెక్టర్ లెన్స్ లో ఏం చూపించాడు, క్లారిటీ ఉండదు. ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు, సరే ఓన్లీ రొమాన్స్, ఓన్లీ ఒక అమ్మాయితోనే చేస్తున్నాడు, ఆమెతో రొమాన్స్ ఎప్పుడు ఉండదు. బట్ యు సీ ఇక్కడ ఆ ట్రిక్ అది. ఇప్పుడు సురభి ఆవిడ వచ్చినప్పుడు లైటింగ్ మారిపోతుంది చూడు, కొంచెం ఇట్లా డివైన్ లైటింగ్, ఇట్లా బ్రైట్ లైట్స్ ఉంటాయి. దట్ వాస్ ఆల్సో డన్ వెల్, బాగుంటది అది. అంటే డన్ వెల్ అంటే ప్రొడక్షన్ బాగోదు, బట్ ఐడియా ఇస్ గుడ్. అదే తను ఒక లైక్ షీఈస్ నాట్ సురభి ఎనీమోర్, వాళ్ళ అమ్మ కూడా ఉంది అని చెప్పి అంటుంటది. అండ్ అతనికి ఏదైనా మంచి జరిగినప్పుడల్లా ప్రతిసారి హీ లుక్స్ అప్, వాళ్ళ అమ్మ అతన్ని చూస్తుంది అని నమ్ముతూ ఉంటాడు అనమాట. హీ లుక్స్ అప్ అండ్ సీస్ టు ద స్కైస్. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ రఘువరన్ కూడా ఇప్పుడు బయట ఇంట్లో వాళ్ళు తప్పిస్తే బయట వాళ్ళతో ఎప్పుడన్నా తన ఉద్యోగం గురించి వచ్చినా, ఏ విషయం గురించి వచ్చినా కూడా మొత్తం విషయం ఎప్పుడు చెప్పడు, ఎక్కడ తన విక్టిమ్ అని చెప్పాడు. అంటే హీస్ విక్టిమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాన్సిక్వెన్సెస్, నాట్ హిజ్ ఓన్ డూయింగ్. అయితే వెరీ క్లెవర్లీ వాళ్ళ ఇంటి పక్కన కొత్త వాళ్ళు రావడము, ఆమెతో సీరియల్ చూడడం, అదంతా ఓకే, దిస్ లైక్ బ్యూటిఫుల్ స్టఫ్. తర్వాత ఆ ఇంట్లో ఉన్న అదే హీరోయిన్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఒక లైన్ ఉంటుంది, వాళ్ళ అమ్మతో నేను మాట్లాడుతుండే, రఘు వాళ్ళ అమ్మతో మాట్లాడుతుండే, వాళ్ళ అమ్మ చెప్పారు నాకు, ఇతనికి ఐటీ కంపెనీలో 40 లక్షలు 20 లక్షలు అవి పలానా వస్తున్నాయంట, కానీ ఇతనికి చదివింది అది కాదు, అతను కోరుకున్న దాంట్లోనే చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి అక్కడ ఇన్ఫర్మేషన్ మనం రివీల్ చేస్తాడు. అప్పటి వరకు వీడు బేవార్స్, ఇంట్లోనే ఉంటాడు, వీనికి ఉద్యోగాలు రావు అని అంటే చూపిస్తుంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు, కంపెనీలోనే ఉంటుంది. కానీ ఏం ప్రయత్నిస్తున్నాడు, వాడి ఏమేంటి, రఘు స్పెల్ అవుట్ చేయడు. అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మనకు ఒక పిక్చర్ తయారవుతుంది, ఇది పలానా. సో వీడి ఐడియల్స్ అనేవి కరెక్టే ఉన్నాయి. సో అందుకే వీడు తాగినా కూడా లిమిట్లో తాగుతాడు, ఎంజాయ్ చేసినప్పుడు ఎంజాయ్ చేస్తాడు. వాడికి చూపించాడు కానీ అంటే లైక్ గిల్ట్తో చేయడు. అంటే లైక్ ఇప్పుడు నేను తప్పు చేశాను అన్నట్టు ఉండదు. అతనికి తెలుసు క్లారిటీగా, ఓకే వాళ్ళు తాగుతున్నా, ఫిక్స్ అయినా తాగుతున్నా, బర్త్డే ఉంది అట్లా ఉంటాడు. సో తమ్ముడికి వంగడు, ఎవరు చెప్పినా వంగడు, అవన్నీ బికాస్ హీ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్ దేర్. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు దిస్ ఈస్ అ మోడర్న్ వర్జన్ ఆఫ్ మోడర్న్ టేక్ ఆన్ ఆకలి రాజ్యం. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ఆకలి రాజ్యం, ఆకలి రాజ్యం సినిమాలో అయితే కోర్ పాయింట్ ఉంటుందో దాన్ని ఈయన మోడర్న్ గా డీల్ చేస్తున్నారని అనిపించింది ఆర్వేల్ రాజ్. అంటే మోడర్న్ కూడా చెప్పలేవు, ఎందుకంటే ఆకలి రాజ్యం ఇస్ నాట్ మోడర్న్. ఆకలి రాజ్యం ఇస్ మోడర్న్ ఎందుకు చెప్పలేవు అంటే ఇఫ్ యు సీ ఎట్ సమ్ పాయింట్ పోస్ట్ మోడర్న్, ప్రాబబ్లీ, యా సారీ, పోస్ట్ మోడర్న్.
Like if పోస్ట్ you మార్టం కూడా if you actually divide cinema, you can take the 80s to 90s or early 2000s as modern, and everything that is after 2000s as postmodern. 2000 to 2015, and తర్వాత ఇప్పుడు వచ్చేది మెటా మోడర్న్. You can see this argument. Anyway, go on. నాకు అంత తెలీదు. యా సో ఐ నో మోడర్న్ పోస్ట్ మోడర్న్ ఇన్ ద సెన్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఆల్. సొసైటల్ హిస్టారికల్ ఒకటి ఉంటుంది, ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సినిమా పరంగా కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. యా అండర్స్టాండ్. నేను మొన్న ఏదో వీడియో పంపించాను నాకు. యా బట్ ఎనీవే, సో అంటే వాడి మోరల్స్ ఎప్పుడు కాంప్రమైజ్ కాడు, బట్ అట్లనే వాడు ఇంకా స్పెల్ అవుట్ చేస్తుంటాడు బయటికి. నేను అందుకే సెల్ఫ్ అవేర్ అంట. ఇప్పుడు ఒక అమ్మాయి యావరేజ్ గా ఉన్నా చూడకుండా ఉండలేము మనము, హీరోయిన్ లా ఉంటాడంటే అవన్నీ స్పెల్ అవుట్ చేస్తూ ఉంటాడు వాడు. సో అందుకే నేను సెల్ఫ్ అవేర్ అంటారు రఘువరన్ అనే క్యారెక్టర్ ని. వాడు అండ్ ఇంకోటి ఏంటంటే హ్యారీ పాటర్ అని పేరు పెట్టాము, ఎందుకు పెట్టామో తెలియదు, నేను మర్చిపోయాను. సో ఇవన్నీ సో క్వైట్ న్యాచురల్ కదా. అండ్ సో టిపికల్ అంటే ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ టిపికల్. అంటే ఇక అంతకన్నా పక్కింట్లో అమ్మాయి ఉంటుంది, వీడిని చూసి పడిపోతుంది వీడి చేసే పనులకి. లిటరలీ అంతే జరుగుతుంది సినిమాలో. అండ్ ఫస్ట్ వీడు ద ఇంట్రడక్షన్ ఇస్ నాట్ సో గుడ్, eventually it becomes good and gets better for అంటే better for life అనుకుందాం. ఇంకా అంతకన్నా అంటే పెళ్లి చేసుకుంటారు అనే స్టేజ్కి తీసుకెళ్ళిపోతాడు ఆ లాస్ట్ కా రొమాన్స్ సాంగ్ పెట్టి. అవును, టిపికల్ లవ్ ట్రాక్. బట్ దాంట్లో కూడా కెమిస్ట్రీ వండిస్తాడు. అంటే వాడు తాగిన తర్వాత మాట్లాడటము, ఆ రోజు ముందు రోజు రాత్రి నాకు కార్తిక్ కన్నా రఘువరనే ఇష్టము, విలన్ చెప్పడం, హీరో పేరు కన్నా విలన్ పేరు ఇష్టము, అది మర్చిపోవడము. సో దాని నుంచి సెకండ్ సీన్ కి రిలేట్ చేస్తాడు. వాళ్ళు బీచ్ దగ్గరికి వెళ్తారు, అప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. అండ్ దాని ముందు సో అమ్మాయి వాడికంటే ఎక్కువ సంపాదించడం, వాడికి ఇన్సెక్యూరిటీ ఏమీ లేకపోవడం, వాడేం పట్టించుకోవడం. సో వాడి ఇన్సెక్యూరిటీస్ ఆర్ వాడి ఈగో బ్యాటిల్స్ ఇంట్లోనే ఉంటాయి. ఇంట్లో ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళ ఇంట్లో తెలుసు ఎంతో కొంత రీజన్, బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బయట వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు చూస్తే వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు వాడు వాడు ఆ కాల్ సెంటర్ జాబ్కి వెళ్ళినప్పుడు అంత కష్టంగా ఉంటే మానే అంటాడు వాళ్ళ నాన్న. అవును అన్న వాళ్ళ నాన్నే మానేసిన తర్వాత తిడతాడు మళ్ళీ. ఓకే, ఎందుకు మళ్ళీ ఏం చెప్పుకోవాలరా బాబు నేను నా రిలేటివ్స్ ముందో ఫ్రెండ్స్ ముందో వీడు ఏం చేస్తున్నాడు అని అడిగితే అన్న నామోషి దట్ సొసైటల్ ప్రెషర్ డ్రైవ్స్ పీపుల్ క్రేజీ. అండ్ ఎప్పుడైతే నీ గేమ్ అంటే మన సొసైటీ ఒక స్టేటస్ డ్రివెన్ సొసైటీ. ఇప్పుడు మనం పెళ్లి చేస్తే 1,00,000 ఖర్చు పెట్టామో 10 లక్షలు ఖర్చు పెట్టాము, 1,00,000 ఖర్చు పెట్టి కుర్తాలు కొంటున్నారు భయ్య, రీసెంట్ గా తెలిసింది నాకు. ఎనీవేస్ రీసెంట్ గా తెలిసింది. లక్షలు పెట్టి కుర్తాలే కాదు, చీరలు ఉంటాయి, చీరలు ఉంటారు. చీరలు కొంటారని తెలుసు, చీరలు కొంటారని తెలుసు. చీరల వరకు ఐ వాస్ స్టిల్ ఫైన్. ఒక 2-3 సార్లు వేసుకుంటారు జీవితంలోని. కుర్తాలు అయితే సచ్చినా వేసుకోడు అబ్బాయి. సో అది ఇంకా వరస్ట్. బట్ ఎనీవే, సో మన స్టేటస్ డ్రివెన్ సొసైటీ అయినప్పుడు ఆ సొసైటీలో మనం అందరం పాటే ఎంత లేదనుకున్నా, అండ్ మన పేరెంట్స్ కూడా దాంట్లో పాట అయినప్పుడు వాళ్ళని ఆ ప్రెషర్ తినేస్తుంది. ఆ ప్రెషర్ మన మీద పెడతారు. ఎవెన్చువల్లీ రఘువరన్ మీద పెట్టారు సినిమాలో. కరెక్ట్. వాడు దాన్ని రెసిస్ట్ చేస్తూ ఉంటాడు పాపం. కొన్నిసార్లు వాడు కూడా పిచ్చెక్కి, బికాస్ వాడు వేరే వాడిని వాళ్ళ తమ్ముడిని కాపాడుతాడు ఆ సీన్ లో. వాళ్ళ తమ్ముడేమో సేఫ్ ఆడుతూ ఉంటాడు ఎప్పుడు, వాడు పైకి వచ్చి మాట్లాడతాడు. అండ్ యూ సీ అంటే ఒక ఎల్డర్ బ్రదర్ ఎట్లా బిహేవ్ చేస్తాడో రఘువరన్ అట్లనే బిహేవ్ చేస్తాడు. వాడు మళ్ళీ వెళ్ళి చెప్పాడు, హీ డజంట్ వైన్ అబౌట్ ఇట్. కరెక్ట్. ఇదేంది వాడికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎప్పుడు. నేను పెద్దోడిని అన్న రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎప్పుడు. అది క్లియర్ గా చూపిస్తాడు. సో ఆ ఎల్డర్ బ్రదర్ డైనమిక్ చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. మదర్ సెంటిమెంట్ చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఫాదర్ సెంటిమెంట్ కూడా చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అండ్ ఫాదర్ కి మంచి ఆ ఇష్యూస్, వాళ్ళ అమ్మని వీడియో చంపేశాడు అన్న దగ్గర నుంచి మళ్ళీ దే రీకన్సైల్ అండ్ ఆల్. అండ్ ఎప్పుడైతే స్టార్టింగ్ లో ఒక సెటప్ ఉంటుంది, వీడు ఏంది పెద్ద తోపుగాడా ఇప్పుడు గొడవలకు కూడా వెళ్తున్నాడా అన్నవాడు, లాస్ట్ కి ఎప్పుడైతే వాడిని కొడతారో వచ్చి వాళ్ళ నాన్న వచ్చి అంటాడు అనమాట, వీడేంటి అమ్మ వీడికి ఒక్కడే ఉందా బోర్డులో అమ్మ తిరిగి 2 కొట్టచ్చు కదా అంటాడు. దట్ ఈస్ ద పే ఆఫ్. అసలు అది క్రేజీ అసలు. అంటే అది కూడా ఇవన్నీ గమనించిన చాలా నవ్వుకున్నా.
అంటే అక్కడి వరకు అవేర్ ఉన్నాడు. తాడు తాడు కట్టినంత మాత్రాన కొట్లాడుకుని ఉంటాడా, తీసేసి కొట్టాడొచ్చు, అంత అంత పోజు కొడతాడు ఏంటి అన్నట్టు. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ వాళ్ళ ఆ సీన్లో కూడా కాల్ సెంటర్లో మానేసిన తర్వాత 40,000 వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసిన తర్వాత అక్కడ ఏమంటాడు, నువ్వు 40,000 ఖర్చు పెట్టినావని చెప్పి నాకు బాధగా లేదు, కానీ 50,000 అమ్మ చేతికి ఇచ్చి ఆ తర్వాత నువ్వు ఖర్చులకు వాడుకుంటున్నావు అని చెప్పేసి తీసుకుని ఉంటే నేను ఇంకా సంతోషపడేవాడిని అన్నట్టు అంటాడు. ఏమో అతనికి వాళ్ళ ఫాదర్కి ఏవో కస్టమ్స్ ఉంటాయి అనుకుందాం, లైక్ ఇలా ఆలోచనలు ఉంటాయి అనుకుందాం. దాని కూడా టిపికల్ యాక్చువల్లీ మిడిల్ పే ఆఫ్ క్లాస్ ఉంటుంది. ఫాదర్. యా, ఓకే, అగ్రీడ్. అయితే దానికి కూడా యాక్చువల్లీ ఒక పే ఆఫ్ లాగా ఏది ఉంటుందంటే, అతనికి మొదటిసారి ఒక కాంట్రాక్ట్ మొత్తం అతనికే వచ్చినప్పుడు, మేనేజర్ అయినప్పుడు ఆ ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ తీసుకొచ్చి మొదటిసారి ఇస్తాడు. ఇచ్చి పలానా పలానా అని చెప్తే అగైన్ అక్కడ సేమ్ ఆక్వర్డ్ టిపికల్ మిడిల్ క్లాస్ నాన్న కొడుకు డైనమిక్. హగ్ చేసుకోవాల్సిన వాడు చేసుకోడు, సో షేక్ హ్యాండ్ ఇస్తాడు, హ్యాండ్ చెక్ ఇస్తాడు. తర్వాత వాళ్ళ తమ్ముడికి అదే విషయం చెప్పినప్పుడు వాడు కౌగిలించుకుంటాడు. సో ఇంట్రెస్టింగ్లీ డన్ అనిపిస్తుంది. అండ్ ఇంకేముంటుంది, అండ్ ఇప్పుడు అది అనుకున్నా. సో ఎందుకు టిపికల్ మిడిల్ క్లాస్ అన్నానంటే 50,000 ఇచ్చుంటే ఖచ్చితంగా వెనక్కి తిరిగి వచ్చేది కాదు. అండ్ గైస్, మీరు డబ్బులు సంపాదించిన తర్వాత ఇంట్లో కావాల్సిన ఖర్చులకి ఇచ్చి మిగతా డబ్బులు మీ దగ్గర ఉంచుకొని సేవ్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో తెలుసుకొని సేవ్ చేయండి. తెలుసుకోవాలనుకుంటే నేను మళ్ళీ ప్లగ్ చేస్తున్నా, లెట్స్ టాక్ మనీ, లెట్స్ టాక్ మ్యూచువల్ ఫండ్స్ బై మోనికా లాల్. అంటే ఇంకా నేను నాకు కనుక చాయిస్ ఇచ్చి నేను కనుక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే అవి 10th క్లాస్లోనో 12th క్లాస్లోనో ఆ బుక్ పెడతా. నేను లెట్స్ టాక్ మనీ అనే బుక్ పెడతా. ఇట్ ఈస్ సో ఫండమెంటల్, అది అందరం తెలుసుకోవాలి. సో డబ్బులు సంపాదించి ఇంట్లో మొత్తం ఇచ్చేసి వాళ్ళు మన మనీ మేనేజ్ చేస్తారని అనుకోకండి. దట్ ఈస్ రాంగ్. మేనేజ్ యువర్ ఓన్ మనీ అండ్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది సొంతంగా ఉండాలి. కష్టం అంటే మరి అంత కష్టం కూడా ఏం కాదు, కానీ పెట్టాలి, ఎఫర్ట్ పెట్టి చేయాలి, అర్థం చేసుకొని చేయాలి. మరి అంత పెద్ద కష్టం కూడా ఏం కాదు, సో చేయొచ్చు. యా, దానికన్నా ముందు ఈ సినిమాలో చెప్పినట్టు కాకుండా క్యాపిటలిజంని నమ్మండి, బాగా డబ్బులు సంపాదించండి. ఈ సినిమా అదే మరి సింగిల్ టిపికల్ అదే విలన్ పెట్టాలి నామకే వాస్తే అన్నట్టే ఉంటది. పెద్ద పెద్ద గొప్పగా అన్నట్టు ఏమి ఉండదు కదా. సో వాడు పెద్ద విలన్ అంటే అమూల్ బేబీ హ్యాస్ బికమ్ ఫేమస్ ఆబ్వియస్లీ, కానీ ఇంకా అది ఇంకా అక్కడి వరకే ఉంచేస్తాడు. సో ఇంకోటి, సో అంటే బయట తీస్తే సినిమా బిజినెస్ లో నెపోటిజం ఉండకూడదు కానీ సినిమాల్లో ఉండొచ్చు, ఎందుకంటే ధనుష్ కూడా నెపో కిడ్డే కాబట్టి. ట్రూత్ బాంబ్స్ నెపో ఎక్కడ లేదు చెప్పు, నెపో ఎక్కడన్నా ఉండొచ్చు. నాకు అసలు ప్రాబ్లమే లేదు బ్రో, నాకు అసలు ప్రాబ్లమే లేదు. నువ్వు క్రియేటివ్లీ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు విత్ స్టాండ్, నువ్వు ఎంత నెపో అయినా కూడా, ఇప్పుడు బెల్లంకొండ వాళ్ళ కొడుకు ఈజ్ ఏబుల్ టు విత్ స్టాండ్ లేదు కదా. సో డజంట్ మ్యాటర్ అంట, నేను విత్ స్టాండ్ అవ్వకపోతే దట్ ఇస్ ఫర్ ద మార్కెట్ టు డిసైడ్. అదే నీకు ఆపర్చునిటీ వచ్చింది, ఆపర్చునిటీ రావడం తప్పలేదు, కానీ నువ్వు బేసిక్ గా నువ్వు వాడిని చూసి కుళ్ళుకుంటున్నారా ఎట్ సమ్ పాయింట్ ఉంటది, ఏదో లెవెల్లో వాడికి అంత ఈజీగా అయిపోయింది అని అనుకుంటున్నావు. అండ్ ఇఫ్ ఇట్స్ సినిమా ఇండస్ట్రీలో అయితే అది ఇంకా ఎవిడెంట్, ఈజీ, అంటే కనబడుతూ ఉంటుంది. బిజినెస్ లో కూడా అంతే కదా. ఇప్పుడు మా నాన్న బిజినెస్ చేస్తుంటే నేను బిజినెస్ చేసేటోనేమో. ఇప్పుడు బేగం బజార్ పోతే సగం మంది చదువుకోరు, బిజినెస్ లో వేస్తూ ఉంటారు. అది కరెక్టా రాంగా అవన్నీ అంత సపరేట్ ఆర్గ్యుమెంట్లు. బట్ నెపోటిజం ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఇప్పుడు ట్రంప్ వాళ్ళ కొడుకే ఎందుకు మేనేజ్ చేస్తాడు, వాడు బైడెన్ వాళ్ళ కొడుకే ఎందుకు బిజినెస్ లో మేనేజ్ చేస్తాడు అంటే అక్కడ కూడా ఉంది నెపోటిజం. అది డజంట్ మ్యాటర్. కింగ్ వాళ్ళ కొడుకే కింగ్ ఎందుకు అయ్యేటాడు ఒకప్పుడు, బ్లడ్ లైన్ అని చెప్పాడు, అది నెపోటిజం కాదు. అదే ఫ్యామిలీ పాలిటిక్స్ దాంట్లో కూడా ఉంటుంది. సో అంటే అదే తప్ప కదా అనేది ఇట్ కెన్ బి యువర్ ఓన్ జడ్జ్మెంట్ అని జడ్జ్మెంట్కి వదిలేయచ్చు. అండ్ అక్కడ కూడా వాడికి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. ఇప్పుడు వాడు కూడా నీకు ఎందుకు కోపం వస్తుంది, నువ్వు ఎందుకు ఫెయిల్ అయినావు అని చెప్పి వాళ్ళు అడుగుతూనే వాళ్ళు అయ్యాకే చెప్పలేడు వాడు. నాకేదో ఈగో ఫీల్ అయినా అంటే హీ హాస్ నో సబ్స్టాన్షియల్ థింగ్ టు సే, ఎందుకంటే వాడికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. వాడికంటే ఒక అంటే అఫ్ కోర్స్ రైటింగ్ లో కూడా టిపికలే ఉంటుంది అనుకో, చాలా బేసిక్ ఉంటుంది. బట్ అక్కడ కూడా అదే అంటున్నాను. పాయింట్ ఏంటి అంటే ఎంత బేసిక్ ఉన్నా డాట్స్ బాగా జాయిన్ చేస్తాడు, ఎలివేషన్లు పడతాయి హీరోకి ఏ టైంకి ఆ టైంకి.
లవ్ రొమాంటిక్ ట్రాక్ పడుతుంది, ప్రాపర్ ఉంటది. ఎమోషనల్ అవును. స్క్రీన్ ఎమోషనల్ ప్లే. ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ రైటింగ్లో బేసిక్స్ అన్నీ సెట్ అవుతాయో సినిమా హిట్ అవుతుంది. అండ్ అది అట్లా తీయడం ఇప్పుడు నేను చెప్పినంత ఈజీ అస్సలు కాదు, చాలా కష్టపడాలి దానికి. చాలా యాహ్! అంటే చాలా కష్టపడాలి. యాహ్! ఎంత బట్ నొప్పైనా కష్టపడాలి నేనేమంటున్నా, గైస్. ఇప్పుడు సినిమా అంటే సబ్ టెక్స్ట్ ఉండి ఇది ఉండి అది ఉంటేనే సినిమా కాదు. డబ్బింగ్ గురించి యాక్చువల్లీ 2, 3 పాయింట్లు ఉంటాయన్నమాట. ఏంటి అంటే, ఇప్పుడు డబ్బింగ్ యాక్చువల్లీ మన వాళ్ళు ఇప్పుడు ఎందుకంత ఓన్ చేసుకున్నారు సినిమాని అంటే, సరే పాటలు బాగా రెసొనేట్ అయినాయి. అది ఒప్పుకుందాం. సినిమా స్టోరీ చాలా బావుంటది. అంటే తెలుగు వాళ్ళకి గూడా మంచిగా సెట్ అయ్యే స్టోరీలాగా ఉంటది. అదంతా ఓకే. అయితే ఆహ్, డబ్బింగ్‌లో గూడా లిటరల్లీ ఒక సీన్ ఉంటది గదా! అతను వాళ్ళ అమ్మాయి పరిచయం అయిన తర్వాత వీసీడీస్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారన్నమాట. సో, ఆ అమ్మాయి ఇతనికి ఇంగ్లీష్ సీడీలు ఇస్తది. హ్మ్. ఇతనిచ్చినప్పుడు తెలుగు సీడీలుంటాయి. దేర్ ఇస్ లైక్ 'నువ్వు నాకు చచ్చావు', 'మన్మధుడు' ఏదో 2, 3 సీడీలు సో, మరి అది ఐ డోంట్ థింక్ మరి వాళ్ళే షూట్ చేసారనుకుంటా. ఐ థింక్ డబ్బింగ్ వాళ్ళు సీజీలో చేస్తారేమో అది. ఐ డోంట్ థింక్ సీజీ షాట్ గాదు. ఐ థింక్ ఇట్స్ ఎ ప్రాపర్ షాట్. జస్ట్ చెయ్యి ఉంటది. చెయ్యి ఇంకా ఆమె బ్లూ డ్రెస్ ఏదో ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లో గోడ ఓహ్! కనపడాలి. తర్వాత షూట్ అండ్ చేసుంటారు అయితే. యాహ్! ఇట్స్ జస్ట్ ఒక షాటే గదా! సో, జస్ట్ రాండమ్‌గా వేరే వాళ్ళు చెయ్యి సిమిలర్ కనపడే చెయ్యి పెట్టేసి షూట్ చేసినారని హ్మ్. అనిపించింది. సో, దే టుక్ ఎఫర్ట్ దేర్. అది పెట్టాలి అని. హ్మ్. ఎందుకంటే సీజీ వేరే చోట వాడారు. ఎక్కడైతే హోర్డింగ్స్ అవి కనపడతాయో పాటలలో హుహుహుహు. హోర్డింగ్స్‌లో తమిళే ఉంటది. సో, వీఎఫ్ఎక్స్ పైన డబ్బులు పెట్టకుండా ఇక్కడ నీకు కంటిన్యూటీ షాట్స్ కోసం డబ్బులు పెట్టడం అండ్ ఇన్వెస్ట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ అయితే నాకైతే నచ్చింది. సో, సరే నువ్వు సీజీ పెట్టేసి నువ్వు హోర్డింగ్స్ పేర్లు మార్చి ఇర్రెలెవెంట్ కాబట్టి అది ఓకే వదిలేసినా కూడా హ్మ్. ఎక్కడైతే పెట్టాలి డబ్బింగ్‌లో గూడా ప్రాపర్‌గా అందరికి డైలాగ్స్ అయితే చాలా బావుంటాయి. మరి రాసిందెవరో నేను గమనించలేదు పేరు. డైలాగ్స్ చాలా బావుంటాయి. పాటల గురించి ఆల్రెడీ చెప్పినాం 'రామ్‌జో' గారు. సో, ఎఫర్ట్ తీసుకున్నారు. డబ్బింగ్ సినిమా అని చెప్పేసి డబ్బింగే కదా అని చెప్పి వదిలేయలేదు. దేర్ ఈస్ ఎఫర్ట్. ఈ డబ్బింగ్‌లో కూడా ప్రాపర్ ఎఫర్ట్ ఉంది. విచ్ రైట్. ఇస్ అగైన్ ద సేమ్ ఆర్గ్యుమెంట్. అట్‌లీస్ట్ ఐ కీప్ డూయింగ్. డబ్బింగ్ సినిమాలు ఇప్పుడు గూడా అంత గొప్పగా ఉండకపోవడం. డబ్బింగ్‌లో ఎఫర్ట్ తీసుకోకపోవడం. ఐ డోంట్ నో వై. వెరీ సాడ్ బట్. హ్మ్. యాహ్! 'సప్తసాగరం' ఈస్ ఎన్ ఎక్సెప్షన్. ఆహ్, 'సప్తసాగరం' ఇస్ ఎ హ్యూజ్ ఎక్సెప్షన్. హ్యూజ్ ఎక్సెప్షన్. సో, హ్మ్. సో, ఇంకా ఇప్పుడు హీరోయిన్ సో, 2 సో, హీరోయిన్ ఇస్ లైక్ ఎన్ ఎయిడ్. వాడిని గైడ్ చేస్తా ఉంటది అంతే తప్ప అంటే లైక్ వాడిని చేయబట్టుకొని నడిపిస్తది బేసిక్‌గా. అట్లనే హ్మ్. వాడి బ్రేవరీకి గూడా ఆమె పడిపోతూ ఉంటది. అండ్ యాహ్! నాకైతే నాకైతే చాలా ఇష్టం 'అమలా పాల్' ఈ యాహ్! సినిమాలో ఎస్పెషల్లీ. అండ్ డైలాగ్స్ అంటే ఎంత ఫేమస్ అంటే ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు అనేది అసలు మీమ్ నౌ యాహ్! తెలుగులో. సో, యాహ్! అక్కడ వరకెళ్ళిందంటే డైలాగ్స్ ఆర్ బిగ్ హిట్. యాహ్! అది అసలు కాకుండా లిటరల్లీ సో వాళ్ళ కొట్టడానికి విలన్స్ వస్తుంటారు వాళ్ళ ఇంటికి. ఓ బ్యాచెస్ హ్మ్. ఉంటదా? రండి 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 దేచేయండి అని పాట పాడుతుంటాడు మనోడు. వాటర్ ఆ! చెట్లకి వాటర్ కొట్టుకుంటూ. యాహ్! యాహ్! హ్మ్. అండ్ యాహ్! ఇంకొక ఇప్పుడు 'సముద్రకని' గారి క్యారెక్టర్ సో, ఏవైతే ఇప్పుడు డ్యాడీ ఇష్యూస్ అంటారో సో, హి యాక్ట్స్ సో బేసిక్‌గా డిఫరెంట్‌లీ దెన్ అదర్ యాహ్! యాక్టింగ్ ఔటింగ్స్‌ను. ఎంత డిఫరెంట్‌గా ఉంటారో అండ్ ఐ డోంట్ నో మరి చాలా బా చేస్తారు అందులో. వేరే ఇప్పుడు రీసెంట్ వచ్చిన వాటితో కంపేర్ చేసుకుంటే. హ్మ్. అండ్ ఆయన అంటే లైక్ డ్యాడీ ఇష్యూస్ ఉంటే ఇక టిపికల్లీ అవే. ఏం చేస్తున్నావు ఎదవ, 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 ఎదవ. అందరికీ ఉండవు ఆబ్వియస్‌లీ. బట్ ఉండేటోడికి అర్థమైతది ఆ బాధ. యాహ్! నాకున్నాయని కాదు గైస్ నేను చెప్తున్నా. నాకసలు ఏం లేవు. మా ఫ్యామిలీ ఈస్ లైక్ క్రేజీ హెల్ప్‌ఫుల్, సపోర్టివ్ బట్ ఆహ్, యాహ్! యాహ్! అండ్ సో యాహ్! యాహ్! అగైన్ లక్కన్న ఐ మట్టేతో మీన్ చెప్పు. యాహ్! యాహ్! నువ్వు చెప్పు లక్కన్న. అంటే మెకానికల్ ఇంజినీర్ కదా! అంటే పాటలు ఫుల్ లైక్ క్రేజీ వైబ్ బ్రో. చాలా చాలా వైబ్ యాహ్! యాహ్! బావుంటది. యాహ్! అగ్రీ. అగ్రీ. సో, అంటే అంటే లిరిక్స్ అన్ని లిరిక్స్ బావుంటాయి. దాంట్లో తప్పేం లేదు. అంటే దాంట్లో మళ్ళీ చెప్పాల్సిందేం లేదు గానీ, సో 2, 3 లైన్స్ చాలా బాగా హిట్ అయితాయన్నమాట. సో, ఆహ్, ఒక్క సెకండ్ వెతుకుతున్న లైన్. నలుదిక్కుల్లో ప్రేమెంతున్నా. ఆ! 'నలుదిక్కుల్లో ప్రేమెంతున్నా' ఈస్ ఆల్సో గుడ్. 'నలుదిక్కుల్లో ప్రేమెంతున్నా' ఓ కొంచెం నా వైపే రానంటుందే, వయసొచ్చినా మనసే ఉన్నా మనసిచ్చే తోడే జత కానంటుందే. దట్ ఈస్ ఆల్సో లైక్ యాహ్! యూ కెన్ రిలేట్ ఇట్ టు ఇట్ ఇన్ ఎనీ వే ఇఫ్ యూ వాంట్ టు. సో, సిగ్గు రియల్లీ శరమంతా నైస్. గాల్లో గిరవాటేశా, ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు తోసా. సో, లైక్ ఇట్స్ లైక్
చాలా గట్టిగా కొడతాడు. సో ఐ థింక్ ఇది తమిళ్ రైటర్ క్రియేట్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ పదం అక్కడ వాడతారు. సో తమిళ్ అక్కడ ఉంటే పాటలు అక్కడ నుంచి వచ్చి ఉంటుంది. యా 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 ఒక్క సెకండ్. అయితే నేను దెబ్బకి చూడండి. ఆ, నా బాధే నాకు బంగు నీ చెత్తకుప్ప కింగ్. అది చెత్తకుప్ప కింగ్. ఐ థింక్ ఇవి తమిళ్లో నుంచి వస్తాయి అనమాట. తమిళ్ కూడా సిమిలర్ మీనింగ్ పదాలు ఉంటాయి. నా ఫేటే నల్ల రంగు నే కొమ్మల్లో పతంగ్ అంటాడు. సో కొమ్మల్లో పతంగ్ ఈజ్ అ గ్రేట్ గ్రేట్ మెటఫర్. ఎందుకంటే అతనికి కావాల్సిన వాటిని రీచ్ అవ్వలేడు, విచ్ ఆర్ గ్రేటర్ హైట్స్. కానీ అతనికి ఒక ఆధారం లేదు, దారం లేదు. భూమిపైన ఉండే దారం లేదు, ఎందుకంటే దారం తెగిపోయింది. అతను కొమ్మల్లో దారం చిక్కుకున్నాడు. తెగిపోయిందో లేదో తెలియదు కానీ కొమ్మలు అంటే అంటే కొమ్మల్లో పతంగ అంటే నువ్వు అక్కడికి ఎగురేస్తూ ఇక్కడికి ఉంటావు. పోవట్లేదు. యా అంటే చిక్కుకుంది అక్కడ పతంగ. చిక్కుకుపోయింది. ఎగ్జాక్ట్లీ. దారం ఉందో లేదో తెలియదు. దారం తెలీదు. ఉండొచ్చు, తెగిపోవచ్చు. దాన్ని లాగితే చినిగిపోతుంది. లాగితే చినిగిపోతుంది మోస్ట్ ప్రాబబ్లీ. వెళ్ళి తీయాలి. someone has to go up there and యా ఎవరో ఒక హెల్ప్ చేయాలి. ఒక హెల్ప్ చేస్తేనే కానీ మేబీ అవ్వదేమో. సో ఆ హెల్ప్ ఇప్పుడు ఇతని ప్యారలల్ తీస్తే వాళ్ళ అమ్మ రూపంలోనే వస్తుంది. ఎలా వచ్చింది అనేది ఓకే ఇలానే అనుకోవచ్చు, కానీ అమ్మ రూపంలో వచ్చింది. అతనికి హెల్ప్ ఇచ్చింది. సో ఆ హెల్ప్ అవ్వడం వల్ల హీ ఈజ్ ఏబుల్ టు అచీవ్ గ్రేటర్ హైట్స్. సో అందుకే ఈ కొమ్మలో పతంగ అనేది చాలా చాలా బాగా హిట్ అవుతుంది నాకు. గ్రేట్ అఫ్ కోర్స్ గ్రేట్ సాంగ్. సో అండ్ చూడండి సార్లో అన్ని అతిశయోక్తులు ఉంటాయి అనమాట. అసలు వీడికి అమ్మాయి పడడం ఏంది అనే బేసిక్ లైన్ ఇచ్చింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ సాహిత్యం రాసే పోయిట్కి చెప్తున్నాను అనుకో, అసలు ఇంపాసిబుల్ అయిన సిచ్యువేషన్లో ప్రేమ పుడుతుంది, వాళ్ళకి మీరు లైన్స్ రాయాలి అన్నప్పుడు ఆయన క్రేజీ రాస్తారు. సో స్టార్టింగే ఉంటాయి. చూడండి సారు మన సూపర్ స్టార్ కుమ్మేస్తున్నారు, వన్ సైడ్ ప్యారు, ఎర్ర బస్ ఎగురున, ఐఫిల్ టవరే వంగున, రైల్వే ట్రాక్ పై ఏరోప్లేన్ తిరుగునా అని రాస్తారు. సో యా సిమ్ కార్డే లేనిదే సెల్ ఫోన్ మోగున, బీబీసీ ఛానల్ చిత్రహార్ చూపున, సండే రోజున గుడ్ ఫ్రైడే వచ్చున, అరెరే రఘువర నీ లవ్వే గెలుచునా అని అడతారు. సో యా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అన్ని పాటలు బాగుంటాయి. అమ్మలు కూడా వెరీ ఎమోషనల్, ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పినట్టు చాలా. అండ్ అందులో కూడా అది ఉంటుంది కదా, ఏదో హెవెన్లీ థింగ్ జరిగిపోతుందని చెప్పేసి ఒక జానకమ్మ సాంగ్ వాయిస్ వచ్చే ముందు పెద్ద ఇలా ఆర్కెస్ట్రా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది వచ్చినప్పుడు లైక్ అది అంటే కాన్షియస్ గా ఇప్పుడు అంటే చెప్పాలి నన్ను అమ్మే ముందుకు నడిపిస్తోంది. సో ఆ పాటనే స్టార్ట్ అవుతుంది ఆ సురభి ఆ క్యారెక్టర్ ఆర్క్ ఇక్కడ నుంచే, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచే ఆవిడ నడుచుకుంటూ వస్తాడు అని వస్తుంది. అండ్ వాడు బీచ్ లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కన అమ్మాయి కూడా నడుస్తున్నట్టు షార్ట్ ఉంటుంది. వెరీ చాలా చాలా బాగా తీసుకెళ్తారు పాటల విషయంలో అయినా. అని ఆల్ దీస్ థింగ్స్ మేక్ ఇట్ మెమరబుల్ అండ్ నేను గుర్తుండిపోయేలా చేస్తుంది. దానికి తోడు పాటలు, సాహిత్యం, మాటలు, పర్ఫార్మెన్స్, లైక్ ఎవ్రీథింగ్ అన్ని కలగాల్సినట్టు ఇలా వస్తాయి అనమాట. ఎవ్రీథింగ్ కమ్ టుగెదర్. అది చేయడం చాలా కష్టం అండ్ లైక్ అన్ని సినిమాలు అది చేయలేవు. బట్ అటెంప్ట్ చేయొచ్చు అంటే అందరూ అటెంప్ట్ చేస్తారు కదా. ఎవ్రీబడి వాంట్స్, అంటే ఎప్పుడైనా కూడా డబ్బులు పెట్టి సినిమా తీయాలనుకున్నాడు. ఇప్పుడు నువ్వు బ్రో చూస్తే కన్విక్షన్ ఉండదు, కష్టపడుతున్నారు అనేది ఉండదు. సో ఎనీవేస్ ఆన్ దాట్ నోట్ వచ్చే వారం మళ్ళీ మా ప్లాస్టిక్ నవ్వుతో ఐడెంటిటీ వెళ్దాం. అంతవరకు నమస్కారం.